ఓం శ్రీ మహాగణాధిపతియే నమః. హేరంబస్కందపూర్వజాయై నమః. శ్రీమన్మహాదేవాయ నమః. శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. కృష్ణం వందే జగద్గురుం. శ్రీ గురుభ్యో నమః. శ్రీ సరస్వత్యై నమః. అధ శివపురాణే ప్రథమా విద్యేశ్వర సంహిత ఏకాదశోऽధ్యాయః. ఓం శ్రీమన్మహాదేవాయ నమః. ఆద్యంతమంగళమజాత సమానభావమార్యం తమీసమజరామరమ ఆత్మదేవం పంచాననం ప్రబల పంచ వినోదశీలం సంభావయే మనసి శంకరమంబికేశిం. శివమహాపురాణంలో మనం 11వ అధ్యాయంలో ప్రవేశించాం. ఇందులో లింగ ప్రతిష్ఠ అంటే 11వ అధ్యాయము ఆద్యేశ్వర సంహితలోంచి 11వ అధ్యాయము. ఋషయ ఊచు. ఇందులో ఏమున్నాయంటే లింగ ప్రతిష్ఠ, ప్రణవము, పంచాక్షరి అనేటువంటివి ఈ యొక్క ఏకాదశ అధ్యాయంలో వస్తున్నాయి. ఋషయ ఊచు. ఋషీశ్వరులు అడుగుతున్నారు. ఋషీశ్వరులు ఎవరిని అడుగుతారు? సూత మహాముని అడుగుతున్నారు. కథం లింగం ప్రతిష్టాప్యం కథం వా తస్య లక్షణం కథం వా తత్సమభ్యర్చ్యం దేశే కాలే చక్కేన హి. మహారుషులు ఇట్లు పలికిరి. లింగమును ఎట్లు ప్రతిష్ఠించవలెను, లింగము యొక్క లక్షణములు ఏవి, దానిని అర్చించు విధమెట్టిది, ఏ దేశ కాలములలో ఏ పదార్థముతో లింగమును నిర్మించవలెను అని ఆ యొక్క ప్రయాగ తీర్థంలో సత్రాయాగం చేస్తున్నటువంటి జితేంద్రులైన సత్యకాములైనటువంటి మహామునులు సూత మహాముని అడిగారు. ఎందుకంటే దీనికి ముందర అధ్యాయంలో పరమేశ్వరుడికి, బ్రహ్మకి, విష్ణువుకి జరిగినటువంటి ఆ యొక్క సంభాషణ మొత్తం అంతా మనం తెలుసుకున్నాం. లింగమే ముఖ్యము అని పరమాత్ముడు చెప్పాడు. సాకార రూపము అంతే ముఖ్యమని చెప్పాడు. లింగము లేని చోట ఒక్క సాకార రూపం ఉంటే అది క్షేత్రం కాదు అని కూడా చెప్పాడు. కాబట్టి అని చెప్పిన తర్వాత ఆయన లింగం యొక్క ప్రాముఖ్యత చెప్తే ఇప్పుడు ఈ ఋషీశ్వరుడు ఈ విధంగా అడుగుతున్నారు. లింగమును ఎలా ప్రతిష్ఠించాలి, దాని యొక్క లక్షణం ఏ విధంగా, లింగం అంటే ఏమిటి, దేనితో తయారు చేస్తారు, కర్రతోట, బంగారంతోట, వెండితోట, రాళ్లతోట, మరి ఏమిటి దీనికి అని చెప్పేసి అడుగుతున్నారు. ఇక అలా చేసి దాన్ని ఏ విధంగా కొలవాలి, ఏ దేశ కాలములలో ఏ పదార్థములో లింగమును నిర్మించవలను అనేటువంటి ప్రశ్నలు అడిగితే సూత మహాముని చెప్తున్నాడు. సూత ఉవాచ యుష్మదర్థం ప్రవక్ష్యామి బుద్ధ్యంతా అవధానతః అనుకూలే శుభే కాలే పుణ్యే తీర్థే తటే తథా యథేష్టం లింగమారోప్యం యత్ర సాన్నిత్యమర్చనం పార్థివేన తథాప్యేన తైజసేన యథా రుచిః కల్పలక్షణ సంయుక్తం లింగం పూజాఫలం లభేత్ సర్వలక్షణ సంయుక్తం సద్యకాల పూజాఫలం. పూజా ఫలప్రదం, పూజ చేసిన ఫలం వస్తుంది. ఎలాగట సూత మహాముని చెప్తున్నాడు. ఓ మహామునులారా, మీకు విషయములన్నీ చక్కగా చెప్తాను, సావధానముగా వినండి. అనుకూలమైన శుభముహూర్తమునందు పుణ్యక్షేత్రంలో నదీ తీరమున అనుకూలమైనటువంటి పుణ్యక్షేత్రం ఎప్పుడైనా మంచి సమయం చూసుకొని, అంటే తిథివార నక్షత్రములు సమయము ఆ కాలాన్ని బట్టి పుణ్యక్షేత్రంలో నదీ తీరమున పార్థివ జలమయ తేజోమయ లింగములలో మనస్సుకు నచ్చిన లింగమును ప్రతిష్ఠించి నిత్యము అర్చించవలను. ప్రతిరోజు కూడా అర్చించాలి. ఈ చెప్పబడినటువంటి పార్థివ అంటే మట్టితో చేసినటువంటి, జలముతో కూడినటువంటి, తేజోమయమైనటువంటి అంటే అగ్నితో కూడినటువంటి ఈ లింగములను కల్పోక్త లక్షణములతో కూడిన లింగమును అర్చించినచో పూజా ఫలము లభించును. కల్పం చెప్పుకోవాలి, సంకల్పం. దానిని ఊరికే చేసేయడం కాకుండా చక్కగా సంకల్పం చెప్పుకొని, ఆ మంత్రాలు చెప్పుకొని, లేకపోతే మన సంకల్పం సులభమైన భాషలో కూడా చెప్పుకోవచ్చు. అలా కూడా చేస్తున్నారు. అయితే మనసు, బుద్ధి అనేటువంటి పరమాత్ముడి పట్ల ఉండాలి, మలినములు లేకుండా ఉండాలి. అన్ని మంచి లక్షణములతో కూడిన లింగము నర్చించినచో పూజాఫలము వెనువంటనే లభించును. చరే విశిష్యతే సూక్ష్మం స్థావరే స్థూలమేవ హి సలక్షణం సపీఠం చ స్థాపయేచ్చివ నిర్మితం మండలం చతురస్రం వా త్రికోణమథవా తథా
కట్వాంగవన్మధ్య సూక్ష్మం లింగపీఠం మహాఫలం ప్రథమం మృచ్ఛిలాదిభ్యో లింగం లోహాదిభిః కృతం ఏన లింగం తేన పీఠం స్థావరే విశిష్యతే. చల ప్రతిష్ఠ యందు చిన్న లింగము, అచల ప్రతిష్ఠ యందు పెద్ద లింగము శ్రేష్టము. సర్వలక్షణములతో కూడిన లింగమును పీఠముతో సహా స్థాపించవను. చల ప్రతిష్ఠ యందు చిన్న లింగము, అచల ప్రతిష్ఠ యందు పెద్ద లింగము శ్రేష్టము. ఒకవేళ మనం చల ప్రతిష్ఠ అంటే చూసారా, మనం ఊరు వెళ్ళినప్పుడు కూడా పట్టుకెళ్తూ ఉంటాం మన యొక్క పీఠం, ఆ తర్వాత పంచాయతనం కాదు, ఈ చూసారా మాకు దేవతార్చన ఉందంటూ ఉంటారు చూడండి, అలాంటి చోట్ల చిన్న లింగాన్ని పెట్టుకోవాలి. మామూలుగా దేవాలయాల్లోనూ వాటిలోనూ మనం పెట్టుకున్నప్పుడు చక్కటి పెద్ద లింగాన్ని పెట్టుకోవచ్చు, శ్రేష్టము. సర్వలక్షణములతో కూడిన లింగమును పీఠముతో సహా స్థాపించవలను. చక్కగా పీఠంతో స్థాపించవలను. అది ఇవన్నీ కూడా ముందర వస్తాయి. పీఠం ఏ విధంగా ఉండాలి అనేది కూడా వస్తుంది, స్థాపించవలను. లింగపీఠము మండలాకారముగా కానీ, చతుర్భుజాకారముగా కానీ, త్రికోణాకారముగా కానీ, లేదా ఖట్వాంగము ఒకనొక ఆయుధ విశేషము వలె మధ్యలో పలుసుగా కానీ ఉన్నచో మహాఫలము కలుగును. ఇలా గుండ్రంగా ఉండవచ్చు, కొన్ని చోట చూస్తుంటాం గుండ్రంగా ఉంటూ ఉంటుంది, కొన్ని చోట చతుర్భుజంగా ఉంటూ ఉంటుంది, కొన్ని చోట ఖట్వాంగంగా ఉంటుంది, అంటే ఒక అంగరూపంలో అది ఉంటూ ఉంటుంది. తర్వాత మరికొన్ని చోట్ల త్రికోణాకారంలో దాన్ని ఉంచవచ్చు. ఎలా చూసినా మహాఫలము కలుగుతుంది. లింగమును మట్టి, రాయి, లోహము మొదలగు పదార్థములతో చేయవలను. అచల ప్రతిష్ఠలో లింగము, పీఠము ఒకే పదార్థముతో చేయబడుట శ్రేష్టము. అచలం అంటే కదలకుండా ఉండే గుళ్ళల్లోనూ అలాంటి వాటి దగ్గర. ఇప్పుడు కొంతమంది ఉంటారు తమతో పాటు తీసుకుపోతూ ఉంటారు ఊరికి శివలింగాన్ని, చాలా పవిత్రంగా పట్టుకెళ్తారు. మన వాళ్ళలో చాలామంది ఇండ్లలో చిన్న చిన్న లింగాలు పెట్టుకుని అర్చన చేసి శుభ్రంగా కడిగేసుకుని మళ్ళీ పీఠాన్ని నిర్మాల్యాలను తీసేసి మళ్ళీ పూజలు చేసుకుంటూ ఉంటారు, అభిషేకాలు చేసుకుంటూ ఉంటారు. అవి అచల లింగాలు. కనుక ఈ స్థిరమైనటువంటి ఈ లింగాలు పెట్టినప్పుడు లింగాన్ని పానపట్టం అని అంటాం కదా, దాన్ని ఆ పీఠాన్ని కూడా ఒకే రకమైన రాయితో చేయవచ్చు. అలా చేయడమే శ్రేష్టము. చాలా ఆ విధంగా చెప్పిన తర్వాత ప్రథమం మృచ్ఛిలాదిభ్యో లింగం లోహదిభిః కృతం ఏన లింగం తేన పీఠం స్థావరే విశిష్యతే. లింగం పీఠం చరేత్యేకం లింగం బాణకృతం వినా లింగం ప్రమాణం కర్తॄణాం ద్వాదశాంగుళముత్తమం న్యూనం చేత్ ఫలమల్పం స్యాత్ అధికం నైవ దూష్యతే. కర్తూరేకాంగుళం న్యూనం చరేపి చ తథైవ హి. కాబట్టి చల ప్రతిష్టలో కూడా లింగపీఠమును ఒకే పదార్థంతో చేయవలెను. బాణలింగమునకు ఈ నియము వర్తించదు. బాణలింగానికి ఈ రకమైనటువంటి నియమం వర్తించదు. కానీ చలంలో కూడా ఒకవేళ మీరు తీసుకువెళ్ళేటువంటిది అలాంటి ఉన్నప్పుడు కూడా వీలైతే అలాగే చేయడం, అంటే ఒకే పీఠము ఒకే లింగము ఉన్నటువంటి పదార్థంతో చేసుకోవడం మంచిది. లింగమును దాన్ని ప్రతిష్ఠించు యజమాని యొక్క 12 వేళ్ల పరిమాణము ఉన్నచో ఉత్తమము. లింగము దానిని ప్రతిష్ఠించు యజమాని యొక్క 12 వేళ్ల పరిమాణమున్నచో ఉత్తమము. అంతకంటే తక్కువ అయినచో ఫలము తగ్గును, కానీ అధికమున్నచో దోషము లేదు. ఎక్కడైనా లింగ ప్రతిష్టమేం చేస్తున్నామంటే 12 వేళ్ళు అంతంత 12 అంటే 72 అంగుళాలు. 72 అంగుళాలు అనుకుంటాం. ఫలము తగ్గును, కానీ అధికమున్నచో దోషము లేదు. చల ప్రతిష్ఠలో లింగ పరిమాణము యజమాని యొక్క 1 వేలు అంత తక్కువ ఉండవచ్చును. మనం తీసుకువెళ్ళేటువంటిది సాధారణంగా బొట్టన వేలుతో లెక్క పెట్టి కొలుస్తారు, అంతకంటే చిన్నది ఉన్న మంచిదే అని చెప్పేసి
అంటారు. అంతకంటే తక్కువ ఉన్నచో ఫలం తగ్గును. కాబట్టి మామూలు ప్రతిష్టలు చేసేటప్పుడు 12 వేళ్ల పొడుగుని ఉండాలి. ఆయన యొక్క 12 వేళ్ల పరిమాణంతో ఉండాలట. ఈ విధంగా అయిన తర్వాత ఆదౌ విమానం శిల్పేన కార్యం దైవగణైర్యుతం తత్ర గర్భగృహే రమ్యే దృఢే దర్పణ సన్నిభే భూషితే నవరత్నైశ్చ దిగ్వారే చ ప్రధానకైః నీలం రక్తం చ వైఢూర్యం శ్యామం మారకతం తథా ముక్తా ప్రబాల గోమేధ వజ్రాని నవరత్నకం మధ్యే లింగం మహత్తు ద్రవ్యం నిక్షిప్యేత్ సహ వేదికే. ప్రతిష్ఠ గురించి చెప్తున్నారు. ముందుగా శిల్పశాస్త్రానుసారముగా దేవాలయమును నిర్మించవలను. దానిపై దేవతల మూర్తులు ఉండవలను. దానిలో ఈ విధంగా శిల్పశాస్త్రానుసారముగా, ఆగమశాస్త్రానుసారం అంటారు, ఆ విధంగా శిల్పాచార్యులకు తెలిసి చెప్పేటువంటి శాస్త్ర పద్ధతి ప్రకారంగా ఇవన్నీ కూడా వేదములలోంచి వచ్చినవే. ఆ ఆచారం ప్రకారం, ఆ పద్ధతి ప్రకారముగా దేవాలయం నిర్మాణం చేసి సమస్త దేవతల యొక్క విగ్రహములు కూడా అందులో ఉండాలి. దానిలో ఉండాలి. పైగా ఆ దేవాలయం పైన మూర్తులు ఉండాలి. పైగా సుందరము, దృఢము, అద్దము వలె స్వచ్ఛము అయిన గర్భగుడి ఉండవలను. గర్భగుడిగా చాలా అందంగా ఉండాలి, స్వచ్ఛంగా ఉండాలి, దృఢంగా ఉండాలి. కొంతమంది ఈ మధ్య చూస్తున్నాం, భగవంతుడు ఉండేటువంటి ఆ యొక్క గర్భగుడిలో కూడా ఆ ఆచార్యుల పూజలు చేసేటువంటి వాడు ఒక గంట అరగంట పూజ చేసేసి వెళ్ళిపోతున్నారు, కానీ ఏ విధంగానూ శుభ్రంగా ఉంచటం లేదు. మిగిలిన వాళ్ళు చేయమంటే పూజారి గారు మమ్మల్ని వెళ్ళొద్దన్నారని లోపలికి అంటున్నారు. ఆ ఆలయాన్ని నిర్వహించేటువంటి కమిటీ వాళ్ళు ఎవరుంటే ఏమిటండి లోపలంతా అపరిశుభ్రంగా ఉంది అంటే మాకు వెళ్ళడానికి ఆయన ఒప్పుకోవటం లేదు, ఆయన శుభ్రం చేయడు. ఇలా దుస్థితిలో ఉంటున్నాయి. ఇటువంటి వాటిని సాధ్యమైనంత వరకు మనం నిర్మూలించుకోవడానికి ప్రయత్నం చేయాలి. సరే, దానికి 4 దిక్కులలో అలంకరింపబడిన ద్వారము ఉండవలేను. 4 దిక్కులలో అలంకరింపబడిన ద్వారములు ఉండవలను. పైగా లింగమును ప్రతిష్ఠించు స్థానములో నీల, రక్త, వైఢూర్య, శ్యామ, మరకత, ముక్త అంటే ముత్యములు, ప్రవాల అంటే పగడము, గోమేధ, వజ్రములు అనే 9 రత్నములను, ఇతరములకు గొప్ప ద్రవ్యములను వేదమంత్ర పురస్పరంగా ఉంచవలను. ఆ ప్రతిష్ఠ చేసేటువంటి మండపంలో ఆ యొక్క స్వామిని మనం ఉంచేటువంటి ఆ యొక్క పానపట్నం, అక్కడ పానపట్నం అది ఎక్కడైతే ఉంచుతారో అక్కడ ఈ రకమైనటువంటి నవరత్నములు, ఆ నవరత్నములే కాకుండా ఇతరములు అంటే బంగారము, వెండి ఇటువంటి వస్తువులను, ఇంకా విలువైనటువంటి వస్తువులను అందులో ఉంచవలను. సంపూజ్యలింగం సద్యాద్యైః పంచస్థానే యథాక్రమం అగ్నౌ చ హుత్వా బహుదా హవిషా సకలం చ మాం అభ్యర్చ్య గురుమాచార్యమర్థై కామైశ్చ బంధవం దద్యారైశ్వర్యమద్భిభ్యో జనమప్యజనం తథా స్థావరం జంగమం జీవం సర్వం సంతోషయత్నతః సువర్ణపూరితే స్వభ్రే నవరత్నైశ్చ పూరితే సద్యాది బ్రహ్మచోచ్చార్య ధ్యాత్వా దేవం పరం శుభం ఉదీర్య చ మహామంత్రమోంకారం నాదఘోషితం లింగం తత్ర ప్రతిష్టాప్య లింగం పీఠేన యోజయేత్ లింగం సపీఠం నిక్షిప్య నిత్యలేపేన బంధయేత్. నాయనలారా, సజ్జోజాతాది మంత్రముల చేత లింగమును వరుసగా 5 స్థానముల యందు పూజించవలను. సజ్జోజాతం ప్రపజ్జామి సజ్జోజాతాయ వై నమో నమః భవే భవే భవత్వమాం అలాగ అఘోరేభ్యో ఘోరేభ్యో ఇలా ఈ విధంగా 5 ముఖములకు సంబంధించినటువంటి ఆ మంత్రములను, ఆ 5 స్థానములను పూజించవలను. హవిస్సుతో అగ్నిహోత్రములో సర్వదేవతలకు సాకారుడుకు నాకు హోమము చేయవలను. అది హోమం చేయాలి. హవిస్సుతోటి అగ్నిహోత్రంలో సర్వదేవతలకు సాకారుడుకు నాకు హోమమును చేయవలను. పురోహితుని, ఆచార్యుని దక్షిణలతో అర్చించవలను. బంధుజనుల కోరికలను తీర్చి యాచకులకు జడ సంపద అంటే ధనధాన్యాదులను, చేతన సంపద పశువులను దానమియ్యవలను. అదే ధనధాన్యాదులు అంటే కదలకుండా ఉండేటువంటివి అంటే ఒక చోట పడేస్తే ఉంటాయి కదా, అదే ఆవులు లాంటివి ఉండవు. కాబట్టి రెండింటిని కూడా ఇవ్వాలి, సంపద దానము ఇవ్వవలను.
చరాచర ప్రాణులన్నింటినీ ప్రయత్నపూర్వకముగా సంతోషపెట్టవలను. ఎవరిని? చరాచర జాతులన్నిటినీ, కదిలేటువంటి వాటిని, కదలనటువంటి వాటిని కూడా, అంటే ఇటు పక్షి జాతిని, జంతు జాతిని, అలాగే వృక్ష జాతిని, మనుష్య జాతిని ఎలాగ సంతోషపెట్టాలి. అందరినీ అంటే లోకంలో అందరినీ సంతోషపెట్టడమే మన జీవనం యొక్క లక్ష్యం. అది తెలుసుకోవాలి మనం. పెట్టవలను. బంగారముతో నవరత్నములతో లింగ గర్తమును పూరించవలను. సద్యోజాతాది మంత్రములు పఠించి మంగళకరుడు అయినటువంటి మహాదేవుని ధ్యానించి ఓంకార మహామంత్రమును జపించి శంఖనాదము చేయుచు దాని యందు లింగమును ప్రతిష్ఠించి, అది భగవంతుడి యొక్క మహాదేవుడు ఆ యొక్క మంత్రములు పంచముఖములకు సంబంధించినటువంటి మంత్రములన్నీ చదువుతూ ఉండాలి. అలా చదువుతూ ఉండు ఆ మహాదేవుని ధ్యానించుకోవాలి. అలా చదువుతున్నప్పుడు ఆ పరమేశ్వరుడు యొక్క స్వరూపము మనలో మెదులుతూ ఉండాలి. అలా ధ్యానించి ఓంకారాన్ని కూడా జపిస్తూ శంఖమును గట్టిగా నాదము చేస్తూ దాని యందు లింగమును ప్రతిష్ఠించి పీఠముతో జత కూర్చవలను. అక్కడ పీఠం ఉంది కదా, ఆ పీఠం మీద ఆ లింగాన్ని జత కూర్చవలను. పీఠ సహితముగా లింగము దాని యందుంచి ఆపై దృఢమగు లేపముతో లింగపీఠములు సుస్థిరమగినట్లు చేయవలను. చక్కగా దాన్ని కదలకుండా ఉండేటటువంటి విధంగా ఆ పీఠాన్ని దాన్ని తయారు చేయాలి. ఏవం బేరంచ సంస్థాప్య తత్రై, ఆ విధంగా చూస్తూ ఉంటాం. లోపల కొంచెం గట్టిగా పట్టుకునేటువంటి పదార్థాలు ఉంటాయి, వాటికి కూడా ప్రత్యేకమైన పదార్థాలు ఉంటాయి, వాటితోటి చేయాలి. తర్వాత ఏవ బేరం చ సంస్థాప్య తత్రైవ పరమం శుభం పంచాక్షరేణ బేరం తు ఉత్సవాదం బహిస్తథా బేరం గురుభ్యో గృహీయాత్ సాధుభిః పూజితం తు వా ఏవం లింగే చ బేరే చ పూజా శివపదప్రదా పునశ్చ ద్వివిధం ప్రోక్తం స్థావరం జంగమం తథా స్థావరం లింగమిత్యాహస్తురు గుల్మాదికం తథా జంగమం లింగమిత్యాహుః క్రిమికీటాదికం తథా స్థావరస్య చ శుశ్రూషా జంగమస్య చ తర్పణం తత్తుత్సుఖానురాగేణ శివపూజాం విదుర్బుధాః. అనేక దేవళములలో ఉత్సవముల కొరకై పరమమంగళమయకు శివమూర్తిని బయట పంచాక్షరితో స్థాపించవలెను. ఉత్సవముల కోసం యొక్క బేరమూర్తుల్ని స్థాపించాలి. పంచాక్షరి మంత్రంతో, అంటే ఓం నమ శివాయ అనేటువంటి మంత్రంతో ఆ మూర్తిని ఆచార్యుల నుండి తెచ్చుకొనవలను, లేదా సాధు పురుషుల చేత పూజింపబడిన మూర్తిని ప్రతిష్ఠించవలను. ఈ విధముగా లింగ బేరములను అర్చించినచో శివపదము లభించును. లింగమును అలాగే సాకార రూపంలో ఉన్నటువంటి పరమశివుణ్ణి. ఇంతేకాక లింగము ద్వివిధమని చెప్పబడినది. ఒకటి స్థావరము, రెండవది జంగమము. చెట్లు, ఉడతలు మొదలగు వాటికి స్థావర లింగములని పేరు, క్రిమికీటాదులకు జంగమలింగమని పేరు. స్థావర లింగమును నీరు పోయుట మొదలగు సేవలతోటి, జంగమలింగమును ఆహారాదులతోటి అనురాగపూర్వకముగా సంతోషపెట్టను. స్థావర జంగమములన్నీ కూడా లింగ రూపములు కాబట్టి కదిలేటువంటివి, కదలకుండా ఉండేటువంటి అన్నిటినీ కూడా మనం చక్కగా వాటికి కావలసినటువంటి పోషణ ప్రేమతో ఇవ్వాలండి. చిన్న మొక్కను పెంచినా ప్రేమతో పెంచుకోవాలి దాన్ని. ఆ విధంగా ఆహారాదులతో అనురాగపూర్వకముగా సంతోష పెట్టవలను. వాటికి ఇట్లు సుఖమును కలిగించుట శివపూజ అగునని పండితులు చెబుతున్నారు. అందుకనే వర్క్ ఈజ్ వర్షిప్, పనియే దైవము. మనం చేసే ప్రతి పని శ్రద్ధగా భక్తిగా చేస్తే భగవంతుని పూజించినట్లే అవుతుంది. అదే చెప్తున్నారు పండితులు అంటున్నారు. కాబట్టి పీఠమంబామయం సర్వం శివలింగం చ చిన్మయం, పీఠమంబామయం సర్వం శివలింగ చిన్మయం యథా దేవి ఉమామంకే ధృత్వా తిష్ఠిత శంకరః తదా లింగమిదం పీఠం ధృత్వా తిష్టతు సంతతం. ఏవం స్థాప్య మహాలింగం పూజయే ఉపచారకైః నిత్యపూజా యథాశక్తి ధ్వజాధికరణం తథా ఇది సంస్థాపయే లింగం సాక్షాత్ శివపదప్రదం అథవా
చరలింగం తు షోడశై ఉపచారకై పూజయేచ్ఛ యథా న్యాయం రమా శివపదే ప్రదం. నాయనారా, సర్వతమ పీఠము దేవి స్వరూపము, సర్వత్రా పీఠము దేవి స్వరూపము. అంటే పానపట్నం అంటే అమ్మవారు, అర్థమైందండి. పీఠం అంటే స్వరూపము శివలింగము, చేతనాత్మకము శంకరుడు ఉమాదేవిని అంకముపై ధరించి ఉండేటువంటి తీరున ఈ లింగమును సర్వదా పీఠమును ధరించి ఉండును. మామూలుగా బేర రూపంలో పరమాత్ముడు శివపార్వతులు ఉన్నప్పుడు అంకము మీద అమ్మవారు కూర్చుని ఉన్నట్లుగానే పీఠము మీద లింగము ఉంటే పీఠము అమ్మవారు అవుతుంది, లింగము పరమేశ్వరుడు అవుతాడు. కాబట్టి ఇక్కడ అమ్మవారు లేదు అని అనుకోడకండి, ఆ పీఠమే తల్లి. దాన్ని చాలా జాగ్రత్తగా కొంతమంది ఏం చేస్తూ ఉంటారంటే, లింగము పీఠము ఉంటాయి గుళ్ళల్లో వెళ్ళినప్పుడు అభిషేకాలు చేసినప్పుడు కొంతమందికి స్వయంగా అభిషేకం చేసుకోండి, కొబ్బరికాయ కొట్టమంటే ఆ పీఠాన్ని వేసి కొట్టిస్తూ ఉంటారు. ఆ పీఠం ఏదో ఉంటే కొంచెం చంపలు ఆ పీఠం కూడా అమ్మవారిగా మీరు భావించుకోవాలి, తెలిసిందా. ఈ విధముగా గొప్ప లింగమును స్థాపించి ఉపచారములతో నిత్య పూజను చేయవలను. మరియు యథాశక్తిగా ధ్వజారోహణము మొదలగు ఉత్సవములను చేయించవలను. మానవుడు ఇట్టి అచల ప్రతిష్ట వలన సాక్షాత్తుగా శివుని ధామమును పొందగలుగును. స్వయంగా ఇలాంటి ప్రతిష్టలు చేసినటువంటి వారు, అందుకని కొంత బాగా డబ్బున్న వాళ్ళు ఒక ఆలయం కట్టిస్తూ ఉంటారు, ఒక శివాలయం కట్టించామంటే ధ్వజస్తంభంతో సహా చక్కగా చేసామండి అని చెప్తూ ఉంటారు. కాబట్టి ఇవన్నీ పరమ పుణ్యదాయకములు. చల ప్రతిష్టను చేసి యథాశాస్త్రముగా షోడశోపచారములతో వరుసగా పూజించనుచో శివపదము లభించును. చల ప్రతిష్ట అంటే ఉత్సవ విగ్రహాలు. ఆవాహనం చాసనం చ అర్ఘ్యం పాద్యం తథైవ చ. ఆవాహనం చ ఆసనం చ అర్ఘ్యం చ పాద్యం చ తథైవ చ. తదంగాచమనం చైన స్నానమభ్యంగపూర్వకం వస్త్రం గంధం తదా పుష్పం ధూపం దీపం నివేదనం నీరాజనం చ తాంబూలం నమస్కారో విసర్జనం అథవార్ఘ్యాదికం కృత్వా నైవేద్యాంతం యథా విధి. అదాభిషేకం నైవేద్యం నమస్కారం చ తర్పణం యథాశక్తి సదా కుర్యాతు క్రమాత్ శివపదప్రదం. ఎలా పూజించాలో చెప్తున్నారు. అర్చనం, ఆవాహనం చేయాలి, భగవంతుణ్ణి ఆసనం ఇవ్వాలి, అర్ఘ్యం ఇవ్వాలి, పాద్యం ఇవ్వాలి, ఆచమానం చేయించాలి, అభ్యాంగన స్నానం చేయించాలి, వస్త్రము ఇవ్వాలి, గంధం ఇవ్వాలి, పుష్పములు ఇవ్వాలి. ఆ పుష్పములు ఇచ్చినప్పుడే అష్టోత్తరాలు అయినా ఇవన్నీ వెళ్ళిపోతాయి. అభిషేకం చేసినప్పుడే ఆ యొక్క రుద్రం అవన్నీ కూడా పఠనాలు అయిపోతాయి. కాబట్టి ధూపము, దీపము, నైవేద్యము, నీరాజనము, తాంబూలము, నమస్కారము అని చేసి ఉద్వాసన అనున్నవి ఇవి షోడశోపచారములు. లేదా అలా చేయకపోతే అర్ఘ్యముతో మొదలడి నైవేద్యము వరకు విధివత్తి చేయవలను. అర్ఘ్యము హస్తయోరర్ఘ్యం పమిపాదయో పాద్యంస పైముఖే ఆచమన పమి, తర్వాత వస్త్రం ధారయామి, తర్వాత ఆ పౌహిష్టామయో ఉపవహస్థాన ఊర్జే నీళ్ళు స్నానం చేయించేస్తాం. అది ఆ విధంగా ఆ స్నానం చేయించినప్పుడు పంచామృత స్నానాలు రాకపోతే అభిషేకాంక మంత్రాలు సమస్తము కూడా వస్తాయి. అభిషేక నైవేద్య నమస్కార తర్పణములను ప్రతిదినము యథాశక్తి చేసినచో కాలక్రమంలో సదాశివ పదము లభించును. ఈ విధంగా రోజు చేసినటువంటి వారికి పరమేశ్వరుడు యొక్క మార్గమే కలుగుతుంది. అథావా మానుషే లింగే పార్శ్వే దైవే స్వయంభువి స్థాపితే పూర్వకే లింగే సోపచారం యథా తథా పూజోపకరణే దత్తే యత్కించిత్ ఫలమస్మృతే ప్రదక్షిణా నమస్కారై క్రమాచ్చిమ పదప్రదం లింగ దర్శన మాత్రం వా నియమేన శివప్రదం. ఓ మహర్షులారా, మరియు ఇంకా చూడండి, ఇతర మానవులచే లేక ఋషులచే లేదా దేవతలచే ప్రతిష్ఠింపబడిన లింగమును లేదా స్వయముగా ప్రకటితమైన లింగమును లేదా సాధకుడు తనకు తాను ప్రతిష్ఠించిన నూతన లింగమును షోడశోపచారములతో యథావిధిగా అర్చించినను లేదా పూజాద్రవ్యములను దానము చేసినను పూర్వోక్త ఫలము సిద్ధించును. వరుసగా ప్రదక్షిణములను నమస్కారములను చేసినచో శివపదము లభించెను. ప్రతి నిత్యము లింగమును దర్శించుట మాత్రము చేతనే శివ సాయుధ్యము లభించను. ప్రతిరోజు కూడా
ఆ శివలింగాన్ని దర్శనం మాత్రం చేతే శివ సాయుధ్యం లభిస్తుంది. పూజలు చేస్తూ ఉండాలి, నమస్కారములు చేస్తూ ఉండాలి, ప్రదక్షిణలు చేస్తూ ఉండాలి, పూజాద్రవ్యంతో పూజలు చేస్తూ ఉండాలి, షోడశోపచారములతో అర్చించాలి. ఏ విధంగా చేసినా దీనిని మానవులతో, ఋషులతో, దేవతలతో ప్రతిష్ఠింపబడిన ఏ లింగములైన మన ఊళ్ళో ఒక పెద్ద ఆయన ఉన్నాడు, ఆయన లింగాన్ని ప్రతిష్ఠించి గుడి కట్టిస్తాడు. ఫలానా ఆయన పేరు మీద, వెంకట్రావు గారి పేరు మీద లింగం, పూజ వెంకట్రావు గారికి కట్టిన శివాలయం ఉంటారు. అంతకుముందు ఒక 4 తరాల క్రితం ఒక మహానుభావుడు కట్టి ఆయన పేరు నడుస్తుంది. అంతకుముందు ఋషీశ్వరులు కట్టించారండి. ఇది ఋషిప్రోక్తం అండి. ఇది ఋషీశ్వరులు కట్టించినటువంటి దేవాలయం అండి అంటారు. ఇంకొక కొన్ని ఊర్లలో దేవతలు కట్టించారండి అంటారు. ఇంకా కొన్ని చోట్ల స్వయంభూ భగవంతుడు తానుకు తానే వెలిసి, ఈ విధంగా అనేక రకాలుగా లింగాలు ఉంటూ ఉంటాయి. లభించును. మృత్పిష్ఠఘోషకృతి పుష్పై కరవీరేణ వా ఫలై గూడేన నవనీతేన భస్మనాన్నైర్యధారుచి లింగం యత్నేన కృత్వాంతే యజేతదనుసారతః అంగుష్ఠాదావపి తథా పూజామిచ్చంతి కేచన లింగకర్మణి సర్వత్ర నిషేధోస్తి నకర్హిచిత్ సర్వత్ర ఫలదాతా హి ప్రయాసానుగుణం శివ. ఓ ఋషులారా, మట్టి, పిండి, గోమయము, పుష్పములు, గన్నేరు పువ్వులు, ఫలములు, బెల్లము, వెన్న, విభూతి, అన్నము అని వాటిలో మనస్సునకు నచ్చిన వస్తువుతో లింగమును చేసి యథావిధిగా ప్రయత్నపూర్వకముగా కూడా అర్చించవచ్చును. అంగుష్టము మొదలగు లింగాకార వస్తువుల యందు పూజను చేయవచ్చునని కొందరి అభిప్రాయము. లింగ పూజ యందు అంగుష్టాది రూపములు ఉపాదేయములు అగును, నిషేధమేమీ లేదు. అంగుష్టాది రూపంలో ఒకవేళ కనపడిన లింగంగా అదే దాన్నే లింగంగా పూజించవచ్చు. చూడండి ఎంత విశాలత్వము ఇచ్చవచ్చును. అన్ని సందర్భములలో సాధకుల శ్రమకు తగు ఫలితం ఇచ్చువాడు పరమేశ్వరుడే కదా. అందుకనే తిన్నడు నోట్లో నీళ్లు పట్టుకొచ్చి ఆయన్ని కడిగాడు, నోట్లో నీళ్లతో కడిగాడు. ఆయనకి ఎక్కడ ఇబ్బంది కలుగుతుందో అని కాలుతో ఆ కన్ను నొక్కి పెట్టాడు. ఆయన కంట్లోంచి కారుతున్న నీరు అలా కరిగిపోతూ ఉంటే, నీరు కారిపోతుందని దాని కాళ్ళతో నొక్కిపెట్టి తన కన్ను పీక్కున్నాడు. 2 చేతుల్లో కన్ను పీక్కున్నాడు. ఆయన కళ్ళల్లోంచి నీళ్లు కరక్కన పెట్టుకున్నాడు. ఏదైనా శివుడికి ఇష్టమే, భక్తితో చేయాలి. ఎంత విశాలం, ఎంత ప్రేమ భగవంతుడికి. కాబట్టి అథవా లింగ మట్టి చేయవలను, నిషేధం ఏమీ కూడా లేదు. అన్ని సందర్భంలో సాధకుల శ్రమకు తగ్గ ఫలితం ఇచ్చేటువంటి వాడు పరమేశ్వరుడే. నీకు ఏ ఫలమైన నీ సాధనను బట్టి నీకు కలుగుతుందయ్యా. సాధించాలి అనేటువంటి, అంటే సాధన చేయాలి అంటే మనస్సు అందుయందు నియంత్రించబడాలి. మనసు నియంత్రించబడాలంటే ఇంద్రియములు నియంత్రించబడాలి. ఇవన్నీ ఒకదానికొకటి లింక్. ఆ విధంగా అథవా లింగదానం వా లింగమౌల్యమధాపి వా శ్రద్ధయా శివభక్తాయ దత్తం శివపదప్రదం అథవా ప్రణవం నిత్యం జపేద్దసహస్రకం సంజయోశ్చ సహస్రం వా జ్ఞేయం శివపదప్రదం జపకాలే అకారాంతం మనశుద్ధికరం భజేత్ సమాధో మానసం ప్రోక్త ఉపాంసు సర్వకాలికం సమాన ప్రణవం చేమం బిందునాదయుతం విదుహు. లింగమును కాని, లింగము యొక్క వెలను కాని శ్రద్ధతో శివభక్తునికి ఇచ్చినతో శివపదము లభించును. లేదా నిత్యము 10,000 ఓంకారము జపము చేసినచో, లేదా ఉభయ సంధ్యల యందు 1000 చొప్పున జపించినచో శివపదము లభించును. ఓంకారమును జపము చేయునప్పుడు దీర్ఘము అకారాంతముగా చేసినచో మనశుద్ధి కలుగును. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. మకారాంతంగా చేసినచో, దీర్ఘమకారాంతముగా, మకారం ఎక్కువగా వినపడే ఓం నమః శివాయ ఆ మకారం వినపడేటట్టుగా చేసినచో మన శుద్ధి కలుగును. ఓంకార జపమును సమాధిలో మానసికముగాను, ఇతర కాలంలో మెల్లగాను, ఇతరులకు వినబడని విధముగా చేయవలను. అది గట్టిగా పైకి వినపడకూడదండి. బిందు అనుస్వార నాదములతో కూడిన ఓంకారమును సమాన ప్రణవమని అందరూ. అనుస్వార అంటే సమానంగా,
ఉదాత్త అనుదాత్త అనుస్వారములు. కాబట్టి ఒక అక్షరాన్ని పైకి చెప్పాల్సి వస్తుంది, కొన్ని అక్షరాన్ని కిందకి చెప్పాల్సి వస్తుంది, కొన్ని సమానంగా చెప్పవలసి వస్తుంది. కాబట్టి ఆ విధంగా అనుస్వార నాదములతో కూడిన ఓంకారమును సమాన ప్రణవం అని అందరు. మకారం చూసారా పై, దీన్ని సమాన ప్రణవం అని అంటారయ్యా ఓ మహర్షులారా. అధ పంచాక్షరం నిత్యం జపేద్ అయుతమాతరాత్ సంధ్యయోశ్చ సహస్రం వా జ్ఞేయం శివపదప్రదం ప్రణవే ఆది సంయుక్తం బ్రాహ్మణానాం విశిష్యతే దీక్షాయుక్తం గురోగ్రాహ్యం మంత్రం హ్యదపలాప్తయే కుంభస్నానం మంత్రదీక్షా మాతృకాన్యాసమేవ చ బ్రాహ్మణ సత్యపూతాత్మా గురుర్జ్ఞానే విశిష్యతే ద్విజానాంచ నమః పూర్వ్యా అన్యేషాంచ నమోంతకం స్త్రీణాంచ క్వచిద్ ఇచ్చంతి నమోంతం చ యదా విధి. విప్రస్త్రీణాం నమః పూర్వమిది మిచ్చంతి కేచన పంచకోటి జపం కృత్వా సదాశివ సమా భవేత్. ఓ మునీశ్వరులారా, పంచాక్షరిని నిత్యము 10,000 శ్రద్ధతో జపించబడిన ఓం నమః శివాయ. నమః శివాయ, నమః శివాయ, ఇది పంచాక్షరం. నమః శివాయ 10,000 శ్రద్ధతో జపించబలను. ఉభయ సంధ్యలలో 1000 చొప్పున జపించినచో శివపదము లభించును. బ్రాహ్మణులు పంచాక్షరిని ఆది యందు ఓంకారముతో కల్పించి జపించినట్లయితే శ్రేష్టము. బ్రాహ్మణులు చేసేటప్పుడు ఓంకారం కూడా చెప్పి చెయ్యాలి. ఓం నమః శివాయ, ఓం నమః శివాయ, ఓం నమః శివాయ అని చెప్పాలి. చెప్పించిన శ్రేష్టము. మంత్రమును దీక్షాపూర్వకముగా గురువు నుండి స్వీకరించినచో ఫలము సిద్ధించును. కడబతో స్నానము, మంత్రదీక్ష, మంత్రవర్ణములతో అంగాదిన్యాసము, సత్యముచే పవిత్రమైన అంతఃకరణము గల బ్రాహ్మణుడు, జ్ఞానియగు గురువు శ్రేష్ఠములు. ఈ విధంగా జ్ఞాని అయిన గురువు దగ్గర నేర్చుకొని చెయ్యాలి. పంచాక్షరిని ద్విజులు నమఃపూర్వకముగా నమః శివాయ, ఇతరులు నమః అంతముగను శివాయ నమః అని జపించవలను. అది ద్విజులు అంటే బ్రాహ్మణుడు నమః శివాయ అనాలి, ఇతరులు శివాయ నమః అని జపించవలను. స్త్రీలు కూడా నమః అంతముగా జపించవలనని కొందరు ఋషుల అభిప్రాయము. ఆడవాళ్ళు కూడా చెప్పుకునేటప్పుడు శివాయ నమః, శివాయ నమః అని జపించుకోవాలి. బ్రాహ్మణ స్త్రీలు నమఃపూర్వకముగా జపించవలని మరికొందరి మతము. కొంతమంది ఏమంటున్నారంటే బ్రాహ్మణ స్త్రీలు నమఃపూర్వకముగా జపించవలను అంటే శివాయ నమః, నమః శివాయ, ఈ విధంగా నమః శివాయ అని జపించవలను. మరికొందరు మతము 5 కోట్లు జపించినచో సదాశివంలో ఐక్యమగును. ఎవరైనా సరే 5 కోట్లు జపం చేసినట్లయితే వారు సాయుధ్యాన్ని పొందుతారు. ఏకద్విత్రిచు కోట్యా బ్రహ్మాదీనాం పదం ప్రచేత్ జపేద్ అక్షరలక్షం వా అక్షరాణాం పృథక్ పృథక్ అథవా అక్షరలక్షం వా జ్ఞేయం శివపదప్రదం సహస్రం తు సహస్రాణాం సహస్రేణ దినేన హి జపేన్మంత్రాదిష్టసిద్ధిర్నిత్యం బ్రాహ్మణ భోజనాత్ అష్టోత్తర సహస్రం వై గాయత్రీం ప్రాతరే వహి బ్రాహ్మణస్తు జపే నిత్యం క్రమాత్ శివపదప్రదాన్ వేదమంత్రాస్తు సూక్తాని జపే నియమమాస్థితః. 1, 2, 3, 4 కోట్లు జపించినచో క్రమముగా బ్రహ్మ విష్ణు రుద్ర మహేశ్వర పదములు లభించును. ఒక్కొక్క అక్షరమునకు వేరువేరుగా అక్షర లక్షలు 5 లక్షలు జపించవలను. ఒక్కొక్క అక్షరానికి 5 లక్షలు జపించవలను. లేదా
మంత్రమును అక్షరలక్షలు జపించినచో శివపదము లభించును. ప్రతిదినము 1000 చొప్పున 1000 దినములు జపించి నిత్యము బ్రాహ్మణులకు భోజనము పెట్టినచో ఇష్టసిద్ధి కలుగును. ప్రతిదినము ఉదయమే బ్రాహ్మణుడు 108 గాయత్రిని చేసి శివపదమున సంగు వేద మంత్రములను సూత్రములను నియమముగా జపించవలెను. చూసుకోండి, గాయత్రి చేయాలి. చేసిన తర్వాత ఏది చేసినారు అర్థమైందా? జపం చేసుకోవాలి ముందర. ఏకం దశార్ణం మంత్రం సతోనంచ తదూర్ధ్వకం అయుతం చ సహస్రం చ శతమేకం వినా భవేత్. వేదపారాయణం చైవ జ్ఞేయం శివపదప్రదం. అన్యాన్ బహుతరాన్ మంత్రాన్ జపేద్ అక్షరలక్షతః. ఏకాక్షరాం తదా మంత్రాన్ జపేద్ అక్షరకోటితః. తతః పరం జపేచ్చైవ సహస్రం భక్తిపూర్వకం. ఏవం కుర్యాద్యథాశక్తి క్రమాత్ శివపదం లభేత్. నిత్యం రుచికరం త్వేకం మంత్రమామరణాంతికం. జపే సహస్రమే మోమితి సర్వాభీష్టం శివాజ్ఞయ. ఒక అక్షరము కలిగినటువంటిది, 10 అక్షరములు కలిగినటువంటి, 100కు కొద్ది తక్కువ అక్షరములు కలిగినటువంటి, 100కు అధికముకు అక్షరములు కలిగినటువంటి, 9999 అక్షరములు కలిగినటువంటి, 999 అక్షరములు కలిగినటువంటి, 99 అక్షరములు కలిగిన మంత్రములు కలవు. వేదపారాయణము వలన శివపదము లభించునని తెలియవలేను. ఇంకను అనేక మంత్రములను అక్షరలక్షలు జపించవలను. ఒకే అక్షరము గల మంత్రములను 1 కోటి జపము చేయవలను. ఆ తరువాత భక్తితో ప్రతిదినము 1000 జపమును చేయవలను. ఇట్లు యథాశక్తి చేసినచో కాలక్రమంలో శివపదము లభించును. మనస్సునకు అభీష్టమైన ఒక మంత్రమును ఓంకారపూర్వకముగా మరణించే వరకు ప్రతిదినము 1000 జపము చేసినచో శివుని ఆజ్ఞతో అభీష్టములన్నీ నెరవేరును. పట్టుకోండి ఇక్కడ చెప్పినటువంటి విషయములన్నింటినీ కూడా. పుష్పారామాదికం వాపి తథా సమార్జనాదికం శివాయ శివకార్యాయ కృత్వా శివపదం లభేత్. శివక్షేత్రే తథా వాసం నిత్యం కుర్యాచ్చ భక్తితః. జడానాం చ సర్వేషాం భుక్తిముక్తిదం. తస్మాద్వాసం శివక్షేత్రే కుర్యాద్ ఆమరణం బుధః. శివుని కొరకు పుష్పముల తోటను పెంచటం వలన, శివాలయములలో తుడిచి కడిగి శుభ్రము చేయుట వలన సాధకులకు శివపదము లభించెను. సాధకులు శివక్షేత్రములో భక్తితో నిత్య నివాసము చేయవలను. శివక్షేత్రమునందు నివసించుట వలన వృక్ష లతాది స్థావరములకు, పశు మనుష్యాది జంగమములకు భుక్తి ముక్తి కూడా లభించును. అక్కడ నివసిస్తే అన్ని శుభ్రం చేస్తూ ఉంటాడు కనుక అన్నిటిని చూసుకుంటూ ఉంటాడు పరమేశ్వర స్వరూపంగా. కావున పండితుడు మరణించు వరకు శివక్షేత్రంలో నివసించవలను. శతం పుణ్యక్షేత్రే మానుషికే విదుః. సహస్రారత్నమాత్రంతు పుణ్యక్షేత్రే తదార్శకే. దైవలింగే తథాజ్ఞేయం సహస్రారత్నమానతః. ధనుష్ప్రమాణ సాహస్రం పుణ్యం క్షేత్రే స్వయం భువి. మానవ ప్రతిష్ఠ శివక్షేత్రములో అంటే చేస్తూ ఉంటారు కదా. మన ఊర్లో గొప్ప ఆయన ఏదో పాపం ఈహం పరం కావాల్సిన వాడు చేస్తాడు. అటువంటి ఆయన చేసినప్పుడు ఆ శివక్షేత్రంలో లింగము నుండి 100 బారల దూరము వరకు, ఋషి ప్రతిష్ఠ క్షేత్రములలో 1000 మూరల దూరము వరకు, దేవతా ప్రతిష్ఠ క్షేత్రంలో కూడా 1000 మూరల వరకు, స్వయంభూ క్షేత్రంలో 1000 ధనుస్సుల దూరము వరకు పవిత్ర భూమి అని చెప్పబడుచున్నది. శివాలయం యొక్క ఆవరణం ఎంతవరకు అని చెప్పబడేమో. గుడిలోకి వచ్చేసాం, చెప్పులు వేసుకోకు, కాళ్ళు కడుక్కో, మనసు నామస్మరణ చెయ్యి అని ఎక్కడ నుంచి ప్రారంభమవుతుందో ఇక్కడ వివరంగా తెలియజేశారు. పుణ్యక్షేత్రే స్థితా వాపి కూపాద్యాః పుష్కరాణి చ శివగంగేతి విజ్ఞేయం శివస్య వచనం యథా. తత్ర స్నాత్వా తథా దత్వా జపిత్వా హి శివం వ్రజేత్. శివక్షేత్రం సమాశ్రిత్య వసేద ఆమరణం తథా. దాహం దశాహం మాస్యం వా సపిండే కరణంతు వా ఆద్వికం వా శివక్షేత్రే క్షేత్రే పిండమధాపి వా సర్వపాప వినుర్ముక్త సద శివపదం లభేత్. నాయనలారా, పుణ్యక్షేత్రములలో పువ్వులు పుణ్యక్షేత్రములలో బావులు, సరస్సులు మొదలుగునవి శివగంగ అని తెలియవలను. ఎక్కడ ఉంటే ఇప్పుడు మహానంది వెళ్ళాం, అద్భుతంగా అందరూ స్నానం చేసేస్తారు. సరే, ఇంక కాశీ వెళ్తే గంగలోనే స్నానం చేస్తాం.
కోనసీమలో అయితే ప్రతి శివాలయానికి గోదావరి ఉంటుంది. ఆ విధంగా మహానందికి వంటి క్షేత్రాల్లో అత్యద్భుతమైనటువంటి పరమేశ్వరు నిర్మితమైన స్వయంభూ ఆ యొక్క నీళ్ళు ఎక్కడి నుంచి వస్తున్నాయో కూడా తెలియదు. ఆ విధంగా ఉంటుంది. మానవుడు మరణించే వరకు శివక్షేత్రమును ఆశ్రయించి జీవించవలను. మరణించిన వ్యక్తి దేహమును శివక్షేత్రంలో దహించుట, లేక 10వ రోజున కర్మ చేయుట, లేదా మాసికమును పెట్టుట, సపండీకరణము, ఆబ్దకము పెట్టుట, పిండ ప్రదానము చేయుట వలన ఆ జీవుడు వెనువెంటనే పాపములన్నింటి నుండి విముక్తుడై శివ పదమును పొందును. ఈ విషయం కనుక్కోండి. కాబట్టి దేవాలయం దగ్గరే చేయొచ్చు. అథవా సప్తరాత్రం వా వసేద్వా పంచరాత్రకం త్రిరాత్రమేకరాత్రం వా క్రమాత్ శివపదం లభేత్. స్వవర్ణానుగుణం లోకే స్వాచారత్ ప్రాప్నుతే నరః. వర్ణోద్ధారేణ భక్త్యా చ తత్ఫలాత్ స్వయం నరః. సర్వం కృతం కామనయా సద్య ఫలమవాప్నుయాత్. సర్వం కృతమ కామేన సాక్షాత్ శివపదప్రదం. నాయనలారా, శివక్షేత్రంలో 7 రాత్రులు కానీ 5 రాత్రులు కానీ 3 రాత్రులు కానీ 1 రాత్రి కానీ నివసించినచో కాలక్రమంలో శివపదము లభించును. మానవుడు లోకములో స్వవర్ణానురూపముగా స్వధర్మమును భక్తితో పాటించినచో అతిశయించిన ఫలమును. స్వధర్మాన్ని విడిచిపెట్టకండి, కృష్ణ భగవానుడు చెప్పాడు. అలాగే ఇక్కడ కూడా చెప్పబడుతోంది, సవర్ణానురూపముగా భక్తితో పాటించినచో అతిశయించిన ఫలము లభించును. కామనతో శివ పూజాధికము చేసినచో వెనువెంటనే ఫలము లభించను. కోరికలు కోరిన వాడికి చూసాం కదా, రాక్షసులందరికీ కూడా కోరికలు తీరిపోయాయి. ఏ రాక్షసులు చూసినా శివ పూజ చేస్తాడు ముందర. కానీ నిష్కామముగా చేసినచో పరమపదము లభించను. ఏ కోరికలు లేకుండా చేసావా ఆయన సాధ్యమే నీకు కలుగుతుంది. ప్రాతర్మధ్యాహ్న సాయాహ్న మహస్త్రిస్వేకతః క్రమాత్. ప్రాతర్విధికరం జ్ఞేయం మధ్యాహ్నం కామికం తథా. సాయాహ్నం శాంతికం జ్ఞేయం రాత్రావపి తథైవ హి. కాలో నిషీధో వై ప్రోక్త మధ్యయా యద్వయం నిషి. శివపూజా విశేషేణ తత్కాలేభీష్టసిద్ధిదా. ఏవం జ్ఞాత్వా నరః కుర్వన్ యథోక్తఫలభాగ్ భవేత్. కలౌ యుగే విశేషేణ ఫలసిద్ధిస్తు కర్మణా. ఉక్తేన కేనచిద్వాపి అధికార విభేదతః సద్వృత్తిః పాపభీరుశ్చే తత్ఫలమవాప్నుయాత్. ఉదయము, మధ్యాహ్నము, సాయంకాలము అని దినము 3 విభాగములుగా ఉన్నది. ఉదయము నిత్యకర్మలకు, మధ్యాహ్నము కామ్యకర్మలకు, సాయంకాలము శాంతకర్మలకు తగిన కాలము అని తెలుసుకోండి. రాత్రి యందు కూడా అట్టి విభాగము కలదు. రాత్రియంజలి మధ్య భాగములో గల 2 యామములు కాలమునకు నిషీధమని పేరు. ఆ కాలమందు శివపూజ చేసినట్లయితే విశేషించి అభీష్టములు సిద్ధించును. ఈ విషయము ఎరింగి ఆచరించినటువంటి వ్యక్తి పైన వివరించిన ఫలమును పొందును. పైన వివరించినటువంటి ఫలితములందనే ఆ యొక్క నిషేధం చేసిన వాడికి పొందును. కలియుగములో విశేషించి కర్మ చేత ఫలసిద్ధి కలుగును. మానవుడు ధార్మిక ప్రవృత్తి, పాపభీతి కలిగి అధికార భేదములను బట్టి పైన చెప్పిన వాటిలో ఏదో ఒక పద్ధతిని అవలంబించినచో ఆయా ఫలములను పొందును. ఋషేహ ఊచు. ఇదంతా ఇంత గొప్పగా మహానుభావుడైనటువంటి సూతమహామని చెప్తే ఆ యొక్క ఋషేహ ఊచు ఋషీశ్వరులు అడుగుతున్నారు. అధ క్షేత్రాన్ని పుణ్యాని సమాసాత్ కథయస్వనః. సర్వాః శ్రియశ్చ పురుషా యాన్యాశ్రిత్య పదం లభేత్. సూతయోగివరశ్రేష్ఠ శివక్షేత్రాగమం తథా. సూత ఉవాచ శృణుతుః శ్రద్ధయా సర్వక్షేత్రాన్ చ తదాగమాన్. ఇది శ్రీమహాపురాణే శివమహాపురాణే విద్యేశ్వర సంహితాయాం ఏకాంతసోధ్యాయః సంపూర్ణం. ఆ మహాముని ఈ విధంగా అడిగారు. ఓ మహాముని సూత, నీవు యోగులలో శ్రేష్ఠుడవు. మాకు పుణ్యక్షేత్రముల గురించి సంగ్రహముగా చెప్పుము. స్త్రీ పురుషులు అందరూ వాటిని సేవించి శివపదమును పొందెదరు. శివక్షేత్రములను శివాగమములను కూడా వివరింపము అని చెప్పగా అడగగా సూత మహాముని విధంగా అంటున్నాడు. శివక్షేత్రముల గురించి వాటి ఆగమముల గురించి చెప్తానయ్యా, శ్రద్ధగా వినండి అని చెప్తున్నారు. ఇక్కడికి 11వ అధ్యాయము విద్యేశ్వర సంహితలో ముగిసింది.
శ్రీ శివమహాపురాణంలోని విద్యేశ్వర సంహిత యందు 11వ అధ్యాయము పరమేశ్వర అర్పణమస్తు. ఓం తత్సతు. లోకా సమస్తా సుఖినో భవంతు. హర హర మహాదేవ. శంభో శంకర.